హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం 12th ఇంకా 13th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కోర్ట్స్ షుడ్ ఎన్ష్యూర్ ఫ్రీ ట్రయల్ వితౌట్ ప్రొలాంగ్డ్ ఇంప్రిజన్మెంట్. సో మ్యాక్సిమం ఇప్పుడు ఇండియన్ ప్రిజన్స్లో ట్రయల్ కాకుండా జైలు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నిజంగా నేరస్తులే అని ప్రూవ్ కాకుండా వాళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. సో అట్లా అనమాట. సో ఇట్లాంటి పర్సన్స్కి బెయిల్ అనేది ఇవ్వాలి. సో ఒకవేళ ట్రయల్ అనేది కొన్ని ఇయర్స్ అంటే చాలా టైం పీరియడ్ పడుతుంది వాళ్ళకి ట్రయల్ అయ్యే వరకు అని అంటే వాళ్ళకి బెయిల్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో బెయిల్ మేజర్గా ఒకవేళ ఆ పర్సన్ వేరే కంట్రీకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నప్పుడు బెయిల్ డినై చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు విట్నెసెస్ని ఎవిడెన్స్ని తారుమారు చేసే లాగా అనిపిస్తే అప్పుడు బెయిల్ డినై చేస్తారు. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు బెయిల్ ఇస్తే మళ్ళీ కోర్ట్ ట్రయల్కి హాజరు కాడు అని డౌట్ వస్తే అప్పుడు కూడా బెయిల్ అనేది డినై చేస్తారు. సో ఈ 3 కండిషన్స్లో బెయిల్ అనేది డినై చేస్తారు. కానీ మ్యాక్సిమం తప్పు చేయని వాళ్ళు కూడా ఈ ట్రయల్ కాకుండా చాలా ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి బెయిల్ అనేది ప్రొవైడ్ చేయాలి. ట్రయల్ అనేది ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో మన ఇండియన్ జ్యుడిషియరీలో అంత ఎఫెక్టివ్నెస్ లేనందువల్ల బెయిల్ అంటే ట్రయల్ అనేది తొందరగా అంటే ఈరోజు అరెస్ట్ చేస్తే 2 days లేకపోతే 1 weekలో ట్రయల్ అవుతుంది అని ఉండదు. కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. సంవత్సరాలు పట్టిన ట్రయల్ అనేది ప్రొలాంగ్డ్ అయితేనే ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఆ పర్సన్కి బెయిల్ ఇవ్వాలి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సైంటిస్ట్ నీడ్ గ్రేటర్ ఫండింగ్ ఫర్ రీసెర్చ్ నాట్ నేషనల్ అవార్డ్స్. సో ఈ మంత్ ఎండింగ్లో రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అనేది ఇస్తుర్రు. సో ఇట్లా చాలా అవార్డ్స్ అనేది సైంటిస్ట్లకు ప్రొవైడ్ చేస్తారు. ఇట్లా అవార్డ్స్ ప్రొవైడ్ చేసే కంటే బడ్జెటరీ అలొకేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వాళ్ళు ముందు ఉంటారు అనేసి చెప్తున్నారు. ఇక్కడ ఏంది అంటే టోకనైజేషన్, మన ఇండియన్ గవర్నమెంట్ బేసిక్గా సైంటిస్ట్లకి టోకనైజేషన్ అంటే వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడంలో ఫోకస్ చేస్తుంది. కానీ వాళ్ళకి బడ్జెటరీ అలొకేషన్ పెంచడం పైన ఫోకస్ చేయట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది అంటే తక్కువ ఫండ్స్తోని వాళ్ళు సైంటిస్టులు అనే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. టెక్నాలజీ లేక, కొన్ని ఎక్విప్మెంట్స్ ఉండక చాలని ఫండ్స్తోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొనసాగిస్తూ ఉన్నారు. ఇస్రో మన సైన్స్ ఏజెన్సీ తక్కువ ఫండ్స్ ఉండడం వల్ల అంటే కొంచెం కొసరి ఇంతవరకు తీసుకొని వచ్చింది. అందుకే వరల్డ్ మొత్తంలో మన ఇస్రో అనేది లో బడ్జెట్ డెవలప్మెంట్స్కి ఎక్కువ అంటే ఫేమస్ అనమాట. సో అతి తక్కువ బడ్జెట్స్తోని పెద్ద ఇది చేసింది. సో ఇది మంచి విషయమే. కాకపోతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఫండ్స్ అనేవి చాలా అవసరం. వాళ్ళకి సపోర్ట్ లాగా ఉంటుంది, వాళ్ళకి బర్డెన్ లాగా కాకుండా ఉంటుంది. సో అట్లా గవర్నమెంట్ అనేది బడ్జెటరీ అలొకేషన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి దాన్ టోకనైజేషన్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి యాజ్ అ వరల్డ్ వార్మ్స్ మోర్ ఏసీస్ ఆర్ సోల్డ్ హీటింగ్ అప్ ద గ్లోబ్ ఫర్దర్. సో క్లైమేట్ చేంజ్ వల్ల మొత్తం హీట్ వేవ్స్ వచ్చేస్తున్నాయి. రీసెంట్గా యుఎస్ ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఓవరాల్ వరల్డ్లో హీట్ వేవ్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగిపోయినాయి. దానివల్ల ఏమవుతుందంటే ఏసీస్ కొనడం ఎక్కువైపోయినాయి. ఓకే, స్పెషల్గా మన ఇండియా ఇంకా చైనా చాలా ఎక్కువ పాపులేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి 45% ఆఫ్ ఏసీస్ అనేవి ఈ నుంచి వీళ్ళే కొంటున్నారు. సో ఇది మేజర్ ప్రాబ్లము. సో ఏసీస్ ఎక్కువ వాడడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ చాలా డేంజరస్ లెవెల్ ఇంక్రీజ్ అయితే ఇంకా గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఇంపోర్ట్స్ టు మెయింటైన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. కరెక్ట్గా ఒక 50 సంవత్సరాల ముందు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మనకి సరిగా తిండి లేక బయట దేశంలో నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటుండే. ఓకే, సో గవర్నమెంట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి ఫుడ్ని ఇంపోర్ట్ చేసుకుంటుండే. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంది? ఇప్పుడు మనకున్న రేషన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గవర్నమెంట్ పూరర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ వాళ్ళకి ఫుడ్ తక్కువ ధరలోనే ఇస్తుంది. సో అట్లా పీడిఎస్ సిస్టమ్స్ అనేవి అప్పటి నుంచే ఉన్నాయి. సో రేషన్ షాప్స్ ఇవి. సో మన ఇండియాకి ఫుడ్ అందించడం కోసం వేరే దేశాలతోని ఫుడ్ ఇంపోర్ట్ చేసుకుంటుండే.
సో అంత దారుణమైన సిచ్యువేషన్లు ఉండే మనము, కానీ ఆ గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఇప్పుడు మనం మంచి అంటే ఫుడ్ సెక్యూర్ అనేది ఉంది, అందరికీ తగిన తిండి దొరుకుతుంది, పావర్టీ అనేది లేదు. అంటే అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు తక్కువ ఉంది. సో మేజర్గా మనము ఆ టైంలో 50 years బ్యాక్ ఎక్కువ సోవియట్ యూనియన్తోని, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, యుఎస్ ఇంకా రష్యాతోని ఫుడ్ ఎక్కువ ఇంపోర్ట్ చేస్తుండే అనమాట. నెక్స్ట్ సో ఇట్లాంటి క్రైసిస్ అనేది ఓవర్కమ్ చెయ్యడానికి మనము ఫస్ట్ తీసుకొచ్చింది గ్రీన్ రెవల్యూషన్. దాని తర్వాత ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి తీసుకొని వచ్చినాం. సో దీనివల్ల ఓవరాల్గా మన ఇండియాలో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మంచిగా పెరిగింది. సో దీనికి మెయిన్ రీజన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు. ఇంకా దీనికి ఎల్పిజి రిఫార్మ్స్ ఇనిషియేట్ చేయడానికి మెయిన్ రీజన్ మన అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్. సో వీళ్ళు మేజర్ రోల్ ప్లే చేసినారు. సో ఎల్పిజి రిఫార్మ్స్ అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అంటే మనము బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ప్రైవేటైజేషన్ అంటే మన ఇండియాలో ప్రైవేట్ సెక్టర్స్కి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇవ్వడము. గ్లోబలైజేషన్ సో మనము గ్లోబల్ లెవెల్లో ఎక్స్పోర్ట్స్ ఇంకా ఇంపోర్ట్స్ చేయడానికి ఓపెన్ అయిపోయింది అనమాట. సో అది ఎల్పిజి రిఫార్మ్స్. నెక్స్ట్ వచ్చేసి హిడెన్బర్గ్స్ రిపోర్ట్ రైజెస్ పొలిటికల్ స్టార్మ్స్. ఏంది అంటే సెబీ చైర్మన్ మదాబీ పూరి ఉంది. సో ఈమె ఇంకా వాళ్ళ హస్బెండ్కి అదానీ గ్రూప్తోని కనెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఫారెన్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అనేసి ఈ హిడెన్బర్గ్ రిపోర్ట్ చెప్పింది. సో అసలు ఈ సెబీ అంటే ఏంటి అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీన్ని 1988లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ సెబీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, ఇంకా మార్కెట్ సెక్యూరిటీస్ని రెగ్యులేట్ చేసుకుంటూ ఉండడం సెబీ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఈ సెబీలో మెంబర్స్ వచ్చేసి చైర్మన్ యూనియన్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. అందుకే ఇప్పుడు మోదీని కూడా చేస్తున్నారు అనమాట, అంటే బ్లేమ్ చేస్తున్నారు. సో చైర్మన్ మోదీ ఇంకా అదానీ ఈ ముగ్గురు కలిసి ఈ స్కామ్లో ఉన్నారు అనేసి. నెక్స్ట్ వచ్చేసి చైర్మన్ ఒక మెంబరు, నెక్స్ట్ 2 members ఫ్రమ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ, ఒక ఆర్బీఐ మెంబరు, ఇంకా 5 members నామినేటెడ్ బై యూనియన్ గవర్నమెంట్. సో వీళ్ళు మెంబర్స్ అనమాట సెబీలో. నెక్స్ట్ వచ్చేసి 2 men ఫ్రమ్ ఏపీ కాట్ విత్ కెనాబీస్ ఆయిల్ వర్త్ 1.08 crores. సో హైదరాబాద్లో ఈ కెనాబీస్ ఆయిల్ అంటే గంజాయి నూనె. సో గంజాయి నూనె ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నప్పుడు పట్టుకున్నారనమాట అది. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి, కెనాబీస్ ఆయిల్ అంటే గంజాయి నూనె. ఓకే. నెక్స్ట్ స్టేట్ మస్ట్ డెవలప్ కెపాసిటీ టు కండక్ట్ టెస్టింగ్ అండ్ సీక్వెన్సింగ్ ఆఫ్ వైరసెస్. సో ఇక్కడ ఏంటి అంటే జికా వైరస్ అంటే ఈ ఎయిడిస్ మస్కిటోస్తో స్ప్రెడ్ అవుతుంది. సో ఫస్ట్ కేసు వచ్చేసి జూన్లో ఉండే, సో అంత పట్టించుకోలేదు. తర్వాత పూణేలో అయిందనమాట ఫస్ట్ కేసు. తర్వాత మహారాష్ట్రకి వెళ్ళిపోయింది. మహారాష్ట్రలో 88 cases, 73 పూనాలోనే ఉండే. సో మొత్తం ఈ జికా వైరస్ అనేది ఒక రేర్ కేసు అనమాట. సో దీనికి గులియన్ బారే సిండ్రోమ్ అని ఉంటుంది. సో ఇదేంటి అంటే న్యూరలాజికల్ డిజార్డర్ అనమాట. స్పెషల్గా పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే హెడ్, నెక్, బాడీ నర్వస్ సిస్టమ్స్కి కనెక్ట్ అవుతుందో ఈ నర్వస్ సిస్టమ్ని ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లా ఇది ఒక న్యూరలాజికల్ డిజార్డర్ అనమాట. సో ఇది కలిస్తే చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మహారాష్ట్రలో ఇంత పెరిగిపోతున్నాయి, అసలు వీళ్ళకి జికా వైరస్ ఉందా లేదా అని టెస్ట్ చేసే ల్యాబ్స్ కరువు అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే వైరసెస్ టెస్టింగ్ ఇంకా వాటి సీక్వెన్సింగ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలి, ప్రతి స్టేట్ డెవలప్ చేయాలి. సో దట్ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్గా మళ్ళీ COVID-19 కాకుండా దాన్ని రిస్ట్రిక్ట్ చేసేయచ్చు అనేసి ఇది అనమాట న్యూస్. నెక్స్ట్ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ ట్రై చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ సర్వీస్ ఆర్ పబ్లిష్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే అనేది పబ్లిష్ చేస్తుంది. మళ్ళీ ఇండస్ట్రియల్ అవుట్లుక్ సర్వే, సో దట్ బిజినెస్ గురించి తెలుసుకోవడానికి ఈ సర్వే. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టెడ్ సర్వేస్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, ఇది వచ్చేసి
ఇన్ఫ్లేషన్ గురించి తెలుసుకోవడానికి ఆర్బీఐ కండక్ట్ చేస్తుంది. ఓకే, సో 1, 3, 4 అనేది ఆర్బీఐ కండక్ట్ చేస్తుంది. మంత్లీ పర్ క్యాపిటా కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే అనేది నీతి ఆయోగ్ నిర్వహిస్తుంది. సో దట్ బిలో పావర్టీ లైన్ ఎస్టిమేషన్ కోసం ఈ సర్వే నిర్వహిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957. సో ఇక్కడ ఏంది అంటే మనకి ఈ యాక్ట్ కింద మేజర్ మినరల్స్ అని మైనర్ మినరల్స్ అనేసి ఉంటాయి. సో మేజర్ మినరల్స్ ఏంది అంటే కోల్, లిగ్నైట్, మళ్ళా అటామిక్ మినరల్స్, మెటాలిక్ ఇంకా నాన్ మెటాలిక్ మినరల్స్ లైక్ ఐరన్ ఓర్, బాక్సైట్, గోల్డ్, ప్రెషియస్ స్టోన్స్, కాపర్, లెడ్, జింక్, ఇవన్నీ మేజర్ మినరల్స్ కిందికి వస్తాయి. సో ఈ మేజర్ మినరల్స్ అన్నీ సెంటరే చూసుకుంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇట్ ఎంపవర్స్ ద స్టేట్ గవర్నమెంట్ టు ఆక్షన్ మైన్స్ ఆఫ్ ఆల్ మినరల్స్ ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ కోల్, లిగ్నైట్ అండ్ అటామిక్ మినరల్స్. సో స్టేట్ గవర్నమెంట్కి దీనికి పవర్ ఉండదు, ఎందుకంటే కోల్, లిగ్నైట్, అటామిక్ మినరల్స్ అనేవి మేజర్ మినరల్స్. సో మేజర్ మినరల్స్ని కంట్రోల్ చేసేది సెంటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి మైనర్ మినరల్స్ అనేసి ఉంటాయి. ఈ మైనర్ మినరల్స్ అంటే ఈ గ్రైనైట్ రాళ్ళు, చిన్న చిన్న కంకర్ రాళ్ళు, మళ్ళా ఆర్డినరీ క్లే, మళ్ళా శాండ్, ఇవన్నీ మైనర్ మినరల్స్ అనమాట. వీటికి స్టేట్ కంట్రోల్ ఉంటుంది. ఓకే, సో స్టేట్ ఈ మైనర్ మినరల్స్కి అదే గ్రైనైట్ రాళ్ళు, కంకర, ఇసుక, ఇవన్నిటిపైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసే రైట్ ఉంటుంది, పవర్ ఉంటుంది. అండ్ ఇల్లీగల్ మైనింగ్ ఇవన్నీ ప్రివెంట్ చేసి దానికి తగ్గ రూల్స్ తీసుకునే పవర్ కూడా స్టేట్కి ఉంటుంది. సో మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్ని ఇల్లీగల్ మైనింగ్ నుంచి రెస్క్యూ చేయడానికి స్టేట్కి కంట్రోల్ పవర్ ఉంటుంది అనమాట. అది రూల్స్, లాస్ తీసుకొని రావచ్చు ఇట్లా ఇల్లీగల్ మైనింగ్ చేయొద్దు అని. కానీ మైనర్ మినరల్స్ మొత్తం అసలు మైనర్ మినరల్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ పెడుతుంది అనమాట. సో దాన్ని బట్టే రెగ్యులేషన్స్ అవన్నీ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్కి మేజర్ మినరల్స్ మీద పవర్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి మైనర్ మినరల్స్ పైన పవర్ ఉంటుంది. ఓకే, కానీ ఇల్లీగల్ మైనింగ్ అరికట్టనీకే స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది, ఎందుకంటే దాని స్టేట్లో ఏం జరుగుతుందో దానికి తెలుసు కదా. సో అందుకు ఇల్లీగల్ మైనింగ్ని రెస్ట్రిక్ట్ చేయడానికి వస్తుంది. సో మేజర్ మినరల్స్లో రాయల్టీ అనేది సెంట్రల్ గవర్నమెంటే ఫిక్స్ చేస్తుంది. ఓకే, స్టేట్ గవర్నమెంట్ రాయల్టీని కలెక్ట్ చేస్తుంది. సో రాయల్టీ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి రాయల్టీ వేరే ఉంటుంది, ట్యాక్స్ వేరే ఉంటుంది. ట్యాక్స్ అంటే మైన్ చేస్తున్నాం కాబట్టి ట్యాక్స్. సో మన స్టేట్లో మైన్ చేస్తున్నారు కాబట్టి రాయల్టీ అనేది వస్తుంది. ఓకే, సో మన స్టేట్లో మైనింగ్ చేస్తున్నందుకు స్టేట్ గవర్నమెంట్కి రాయల్టీ వస్తుంది, మైనింగ్ చేస్తున్నందుకు సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఇంకొక సింపుల్గా చెప్పాలంటే నీకు ఒక ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్లో ఏమంటారు లిగ్నైట్ అనేది ఉంది. సో ఈ లిగ్నైట్ని మైన్ చేయాలంటే ఫస్ట్ నీ పర్మిషన్ కావాలి. నీ పర్మిషన్ తీసుకున్న తర్వాత నీకు కొంచెం పే చేయాలి కదా. అంటే ఎట్లా పే చేస్తారు అంటే రాయల్టీ అనమాట, అది పే చేయడం. ఓకే, సో రాయల్టీ అండ్ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో. సో అది గవర్నమెంట్ ల్యాండ్ కదా, స్టేట్ ల్యాండే కదా, అది స్టేట్ ల్యాండ్ కిందకి కూడా వస్తుంది. సో ఆ ల్యాండ్కి ట్యాక్స్ పే చేయాలి కాబట్టి మైనింగ్ కంపెనీస్ ట్యాక్స్ పే చేస్తాయి. ఓకే, నీకు ఇచ్చేదేమో రాయల్టీ, అంటే నువ్వు అంటే స్టేట్ గవర్నమెంట్, నీకు ఇచ్చేదేమో రాయల్టీ. ఇప్పుడు స్టేట్ ఉంది కదా, స్టేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ లాగా అనుకోండి. సో సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేది ట్యాక్స్. ఓకే, సో రాయల్టీ మేజర్ మినరల్స్కి అయితే రాయల్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ దాన్ని కలెక్ట్ చేసుకుంటుంది. మైనర్ మినరల్స్కి అయితే మైనర్ మినరల్స్ మొత్తం స్టేట్ కంట్రోలే కాబట్టి రాయల్టీ ఫిక్స్ చేసి కలెక్ట్ చేసేది మొత్తం స్టేట్ గవర్నమెంటే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సో ఫస్ట్ ఇది రాంగ్, ఎందుకంటే కోల్, లిగ్నైట్, అటామిక్ మినరల్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. నెక్స్ట్ కోస్టల్ స్టేట్స్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ మినరల్స్ ఫౌండ్ అలాంగ్ ద బీచెస్ యాజ్ వెల్ యాజ్ మినరల్స్ విత్ ఇన్ ద టెరిటోరియల్ వాటర్స్. సో కోస్టల్ స్టేట్స్ కాదు, సో కోస్టల్ స్టేట్స్ మినరల్స్కి ఓనర్స్ కాదు. ఓకే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కిందకే వస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు. నెక్స్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద మినరల్స్ ఫౌండ్ ఇన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్. సో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అంటే ఓషన్స్
వాటర్ బాడీస్ నుంచి కొంచెం డిస్టెన్స్ వరకు మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లాగా ఉంటుంది. సో అక్కడ ఫౌండ్ అయ్యే మినరల్స్ అన్నిటికీ ఓనరు మన సెంట్రల్ గవర్నమెంటే. సో ఓన్లీ 3 అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు ప్రధాన్ మంత్రి జీవన్ యోజన కన్సిడర్ ద ఫాలోయింగ్. సో జీవన్ అంటే జైవ్ ఇంధన్ వాతావరణ్ అనుకూల్ ఫసల్ అవశేష్ నివారం. సో ఇదన్నమాట పిఎం జీవన్ యోజన అంటే. సో దీంట్లో ఏంది అంటే ఫస్ట్ పాయింట్ చూడండి, ద స్కీమ్ ప్రొవైడ్స్ ఫినాన్షియల్ సపోర్ట్ టు ఇంటిగ్రేటెడ్ బయో ఇథనాల్ ప్రాజెక్ట్స్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ సెకండ్ జనరేషన్ బయో ఇథనాల్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ద స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డస్ నేషనల్ ఇంటెలిజెన్స్ ప్రాపర్టీ అవేర్నెస్ మిషన్ ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ డీల్స్ విత్. సో ఇదేంటి, నిపమ్ ప్రోగ్రామ్ అనేది 2021లో లాంచ్ అయింది, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది. సో ఇదేంటి అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవేర్నెస్ ఇంకా దానిపైన బేసిక్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ న్యూలీ లాంచ్డ్ వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ స్కీమ్. సో ఈ వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ స్కీమ్ ఉంది కదా, దీని నుంచి వచ్చే ఫర్టిలైజర్ ప్యాకెట్స్లో 1/3 స్పేస్ మాత్రమే కంపెనీ పేరు ఇంకా బ్రాండ్ పేరు ఉంటుంది, మిగతా 2/3 స్పేస్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ మీద 2/3 స్పేస్ మొత్తం భారత్ అనే బ్రాండ్ ఇంకా దాని లోగో ఉంటుంది అనమాట. సో ఇదేంటి అంటే యూనిఫామ్ బ్రాండింగ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కరెక్టే. నెక్స్ట్ డ్రాస్టిక్ డిక్రీజ్ ఇన్ ఫర్టిలైజర్ సబ్సిడీ. సో ఇది కాదు, ఎందుకంటే ఫర్టిలైజర్ సబ్సిడీ పైన యూరియో ఇంపోర్ట్స్ పైన డిక్రీజ్ అనేది ఈ వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ స్కీమ్ కింద లేదు. ఓకే, సో ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ లైక్లీ ఎఫెక్ట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ కార్పొరేట్ బాండ్ మార్కెట్ ఇన్ ఇండియా. సో బాండ్ అంటే ఏంది, ఇప్పుడు నీకు పైసలు కావాలంటే నీ దగ్గర ఆస్తి, నీ ఇంటి పత్రాలు ఉన్నాయి. ఓకే, సో నీ ఇంటి పత్రాలు తీసుకుపోయి ఎవరు కొంటారో వాళ్ళకి ఇచ్చేసి పైసలు తీసుకోవడం అనమాట. ఓకే, ఆ ఇంటి పత్రాలని బాండ్ అంటాం. ఓకే, సో మనం పైసలు కట్టకపోయినా అది వాళ్ళ సొంతం అయిపోతుంది. అట్లాగే స్టేట్ గవర్నమెంట్కి పైసలు అవసరం ఉన్నప్పుడు ఒక బాండ్ పేపర్ రిలీజ్ చేస్తారు. సో ఆ బాండ్ పేపర్ రిలీజ్ చేస్తే ఎవరెవరి కంపెనీస్ ఇష్టం ఉంటుందో అవి ఆ బాండ్స్ని కొంటాయి అన్నమాట. కొంటే తర్వాత మనం పైసలు దాని మీద వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తే ప్రాఫిట్స్ తీసుకుంటాయి, లేదంటే మనం మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు అనమాట. అంటే ఏంది, బాండ్ అంటే మనం ఆ బాండ్ పేపర్ ఇచ్చేసి పైసలు తీసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మన దగ్గర కొన్ని కంపెనీస్ ఉన్నాయి, సపోజ్ స్టేట్ గవర్నమెంట్ నా దగ్గర కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీస్ ఎవరు కొంటారో వాళ్ళకి ఇంత అమౌంట్ అని పెడతాము. సో అది కొంటే ఆ బాండ్ వాళ్ళకి అయిపోతుంది, అట్లా అనమాట. సో కార్పొరేట్ బాండ్ అనేది ఒక డెప్ట్ సెక్యూరిటీ, కంపెనీస్ ఇష్యూ చేసే ఒక డెప్ట్ సెక్యూరిటీ. సో ఇదేంటి అంటే పైసలు రేజ్ చేయడానికి పబ్లిక్ ఇన్వెస్టర్స్ అయినా ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ నుంచి అయినా పైసలు రేజ్ చేయడానికి ఈ బాండ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో ఏంది ఇది, రెడ్యూస్ అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ ఆఫ్ బ్యాంక్స్. సో ఇది ఫస్ట్ది కరెక్టే. నెక్స్ట్ లోవర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ షిఫ్ట్ ఫ్రమ్ కన్జంప్షన్ లెడ్ టు ఇన్వెస్ట్మెంట్ లెడ్ మోడల్. సో ఈ బాండ్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్స్ లాగా కూడా ఉంటాయి, తర్వాత లో కాస్ట్ క్యాపిటల్ లాగా పనికొస్తుంది. అసెట్ లయబిలిటీ అనేది తక్కువ, అంటే ఇప్పుడు మనకు కారు ఉంది, సో కారు ఒక లయబిలిటీ అవుతుంది. ఓకే, సో మనకి ఆ కార్ పత్రాలు తీసుకుపోయి కూడా మనం బాండ్ పేపర్ లాగా రాసి వాళ్ళకి ఇస్తే ఆ కార్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో అది లయబిలిటీ లాగా మనకు అనిపించదు. సో ఓకే, సో అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ని కూడా ఇవి బ్యాలెన్స్ చేస్తాయి, తక్కువ చేస్తాయి. లోవర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, షిఫ్ట్ ఫ్రమ్ కన్జంప్షన్ లెడ్ టు ఇన్వెస్ట్మెంట్ లెడ్ మోడల్. సో ఈ 3 కరెక్టే. 7th క్వశ్చన్ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు సావరెన్ గ్రీన్ బాండ్స్ అనౌన్స్డ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2021-22 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో సావరెన్ గ్రీన్ బాండ్స్ అంటే ఇప్పుడు మనము గ్రీన్ ప్రాజెక్ట్స్ లైక్ సోలార్ ఎనర్జీ పైన, విండ్ ఎనర్జీ పైన, లేకపోతే మిగతా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ పైన
ఫోకస్ చేసి డెవలప్మెంట్ చేయడం కోసం స్టార్ట్ చేసినాం అనుకో, సో మనకి ఎంకరేజ్ చేయడం కోసం సావరెన్ గ్రీన్ బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తారనమాట. సో ఇది ఇష్యూ చేసేది గవర్నమెంట్, ఓకే. ప్రైవేట్ సెక్టర్ ఈ గ్రీన్ బాండ్స్ని ఇష్యూ చేయడానికి లేదు. అండ్ ఇంకొకటి, ఈ సావరెన్ గ్రీన్ బాండ్స్ ఓవర్సీస్ మార్కెట్ కూడా ఇష్యూ చేయడానికి లేదు, ఓకే. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ది సావరెన్ గ్రీన్ బాండ్స్ వుడ్ బి ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ టు ఫండ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. సో ఫస్ట్ అనేది తప్పు. ఎందుకు అంటే సావరెన్ గ్రీన్ బాండ్స్ ఇష్యూ చేసేది ఓన్లీ గవర్నమెంటే, ప్రైవేట్ సెక్టర్ ఇష్యూ చేయడానికి లేదు, ఓకే. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ వచ్చేసి దీస్ బాండ్స్ వుడ్ బి ఫారెన్ కరెన్సీ డినామినేటెడ్ బాండ్స్ అండ్ వుడ్ బి ఇష్యూడ్ ఇన్ ఓవర్సీస్ మార్కెట్. సో ఓవర్సీస్ మార్కెట్ అంటే ఏంది, ఇక్కడ ఫారెన్ మార్కెట్స్ అనమాట, ఓకే. సో ఫారెన్ మార్కెట్స్ ఇష్యూ చేయడానికి లేదు, ఓకే. సో రెండు తప్పు. సో 1 and 2 అనేవి స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ అనమాట. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ ఒకటి, సావరెన్ గ్రీన్ బాండ్స్ ఇష్యూ చేసిన ఫస్ట్ కంట్రీ మన ఇండియా కాదు, అది యూరోప్, ఓకే. సో వరల్డ్స్ ఫస్ట్ గ్రీన్ బాండ్స్ అనేవి 2007లో యూరోప్లో ఇంట్రడ్యూస్ చేసినారు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 8th క్వశ్చన్ వచ్చేసి, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ సావరెన్ గోల్డ్ బాండ్స్ ఇష్యూడ్ ఇన్ ఇండియా. సో గోల్డ్ బాండ్స్ అంటే ఏంది, గోల్డ్ పైన బాండ్స్ ఇస్తే దాన్ని సావరెన్ గోల్డ్ బాండ్స్ అంటారు. సో ఇదేంది, దీస్ బాండ్స్ ఆర్ డినామినేటెడ్ ఇన్ గోల్డ్ అండ్ ఇష్యూడ్ బై ద ఆర్బీఐ. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి, దీస్ బాండ్స్ గివ్ ఫ్లెక్సిబిలిటీ టు ద ఇన్వెస్టర్స్ టు రీడీమ్ ద బాండ్ ఐదర్ ఇన్ క్యాష్ ఆర్ ఇన్ గోల్డ్ అపాన్ మెచ్యూరిటీ. సో ఇది తప్పు. నెక్స్ట్ వచ్చేసి, ద మనీ రైజ్డ్ త్రూ దీస్ బాండ్స్ వుడ్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్, గవర్నమెంట్స్ ఫిస్కల్ డెఫిసిట్. సో ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంది, ఖర్చులు ఎక్కువయ్యి ఆదాయం తక్కువైతే అప్పుడు ఆ సిచ్యువేషన్ని ఫిస్కల్ డెఫిసిట్ అని అంటారు. అంటే ఇంకొకటి ఫార్ములా పరంగా ఏంటి అంటే ఎక్స్పెండిచర్ మైనస్ రిసిప్ట్స్, ఫిస్కల్ డెఫిసిట్, ఓకే. సో గవర్నమెంట్కి ఒకవేళ ఈ బాండ్స్తోని ఎక్కువ ప్రాఫిట్ వస్తే గవర్నమెంట్కి ఫిస్కల్ డెఫిసిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఓకే. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1, ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కటే కరెక్ట్, సెకండ్ అండ్ థర్డ్ రాంగ్ అనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విత్ రెస్పెక్ట్ టు మర్చెంట్ డిస్కౌంట్ రేట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నీకు ఒక పెద్ద కంపెనీ ఉంది, ఓకే. చాలా మాటికి నీకు ట్రాన్సాక్షన్స్ అని ఆన్లైన్లో అయితే, ఓకే, క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులో చాలా అమౌంట్ ఆఫ్ మనీ అనేది విత్డ్రా అవ్వడము, వేయడము, ఇట్లాంటివన్నీ అవుతాయి. సో ఇట్లాంటివన్నీ అవుతున్నప్పుడు నీకు ఏంటిది అంటే బ్యాంక్ కూడా ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం అమౌంట్ తీసుకుంటుంది. సో ఎంత అమౌంట్ తీసుకుంటుంది అంటే ఒక రేట్ ఉంటుంది, ఆ రేటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనమాట, ఓకే. సో దాన్నే ఎండిఆర్ అని అంటారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, ద ఎండిఆర్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు ద ఆన్ పేమెంట్స్ మేడ్ త్రూ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ నాట్ త్రూ క్యూఆర్ కోడ్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి, ద ఎండిఆర్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ద కస్టమర్స్ బ్యాంక్, మర్చెంట్స్ బ్యాంక్ అండ్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి, యూనిఫామ్ ఎండిఆర్ ఆఫ్ 1% ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ఆల్ పేమెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. కాదు, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఎండిఆర్ రేట్ కూడా పెరుగుతుంది, ఓకే. సో థర్డ్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ వచ్చేసి, ద గవర్నమెంట్ హ్యాస్ అమెండెడ్ ద పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ టు వేవ్ ఆఫ్ ఎండిఆర్ ఆన్ యూపీఐ అండ్ రూపే కార్డ్స్. సో ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో సెకండ్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్, విత్ రెస్పెక్ట్ టు సోషల్ స్టాక్ ఎక్స్చేంజెస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అంటే, ఒక సోషల్ ఆర్గనైజేషన్స్ పబ్లిక్ వెల్ఫేర్ గురించి ఫండ్స్ రేజ్ చేస్తే దానిని సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని అంటాం, ఓకే. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, ద సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ వుడ్ బీ సెటప్
as standalone stock exchange on the lines of BSE and NSE. BSE అంటే ఏంది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. NSE అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో దీని లైన్స్ పైన ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ వచ్చేసి దీస్ ఎక్స్చేంజెస్ వుడ్ ఎనేబుల్ బోత్ ఫర్ ప్రాఫిట్ అండ్ నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీస్ టు రైజ్ ఫైనాన్సెస్ ఫర్ సోషల్ సెక్టర్ ఎక్స్పెండిచర్. సో ఎన్జిఓస్కి, ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ రెండు ఫైనాన్సెస్ రేజ్ చేయొచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, దీస్ ఎక్స్చేంజెస్ వుడ్ బి రెగ్యులేటెడ్ డైరెక్ట్లీ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కాదు. సో ఆప్షన్ వచ్చేసి ఓన్లీ బి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ ఇన్కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్. సో ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను బయట దేశం వ్యక్తులతోని లేదా నాన్ రెసిడెంట్స్ నుంచి లోన్ తీసుకున్నా. ఓకే, సో దాన్ని ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అని అంటారు. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ద external commercial borrowing, so ECBs include both foreign currency denominated and rupee denominated loans raised from overseas market. So first the correct. Next, all the entities eligible to receive FDI are also eligible to raise ECB. So option B kuda correct. Next, all the trade credits irrespective of maturity period are included as ECBs. లేదు, మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఉండాలి. సో దాన్ని బట్టే ECBs అనేవి ఇస్తారు. ఓకే, సో ఆప్షన్ సి అనేది తప్పు. నెక్స్ట్, ద RBI imposes annual limits on the borrowings through ECB. సో ఆప్షన్ సి అనేది ఇన్కరెక్ట్. సో వాళ్ళ ఇన్కరెక్ట్ అడిగారు కదా, సో ఆప్షన్ సి. నెక్స్ట్ వచ్చేసి 12th, విత్ రెస్పెక్ట్ టు రివర్స్ కరెన్సీ వార్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఏంది, రివర్స్ కరెన్సీ వార్ అంటే ఇప్పుడు US డాలర్స్కి ఎక్కువ పవర్ ఉంది, మన కరెన్సీకి తక్కువ పవర్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే US డాలర్ని తక్కువ పవర్ ఇవ్వడానికి, మన రూపీ కరెన్సీకి ఎక్కువ పవర్ ఇవ్వడానికి మనము రష్యాతోని, చైనాతోని, వాళ్ళ కరెన్సీతోని ట్రేడ్ చేస్తున్నాం అనమాట. సో వాళ్ళ కరెన్సీ మన కరెన్సీతోని ట్రేడ్ చేస్తున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ US కరెన్సీ. సో ఇదేంది అంటే మన కరెన్సీని స్ట్రాంగ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ని రివర్స్ కరెన్సీ వార్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు US డాలర్స్ ఎక్కువ పవర్ అవుతుంది, సో మన కరెన్సీకి పవర్ లేకుండా పోతుంది. సో మన కరెన్సీకి ఎక్కువ పవర్ చేస్తూ డీడాలరైజేషన్ అనేది చేస్తున్నాం. సో దానిని రివర్స్ కరెన్సీ వార్ అంటారు. ఓకే, సో చూద్దాం. సో ద రివర్స్ కరెన్సీ వార్ ఈజ్ అడాప్టెడ్ ఇన్ రెస్పాన్స్ టు ఫెడ్ టాపరింగ్ బై ద US ఫెడ్ బ్యాంక్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి యాజ్ పార్ట్ ఆఫ్ రివర్స్ కరెన్సీ వార్ డెవలపింగ్ కంట్రీస్ స్ట్రెంగ్థెన్ దేర్ కరెన్సీస్ టు బూస్ట్ ఎక్స్పోర్ట్. సో టు బూస్ట్ ఎక్స్పోర్ట్స్ కాదు, వాళ్ళ కరెన్సీని స్ట్రెంగ్థెన్ చేయాలని అనుకుంటున్నారు అంతే. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రావిజన్స్ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కరెస్పాండ్ విత్ ద 5th అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ US. సో ఇక్కడ ఏంటి అంటే US 5th అమెండ్మెంట్ నుంచి మనం ప్రావిజన్స్ తీసుకున్నాం. అందులో ఏమేమి ఉన్నాయంటే అక్వైరింగ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ పర్పసెస్ అండర్ అథారిటీ ఆఫ్ లా. అంటే ఇప్పుడు మనము మెట్రో ప్రాజెక్ట్స్ చేపడుతున్నాం. సో ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్స్ కానీ మెట్రో ప్రాజెక్ట్స్ కానీ చేపడుతున్నప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీ, మన ల్యాండ్ కూడా అందులో ఉండొచ్చు. సో ఆ ప్లాన్లో ఉంటే ఏమవుతుంది, గవర్నమెంట్ మన ల్యాండ్ కొనుక్కుంటుంది కొంచెం అమౌంట్ ఇచ్చి. సో అట్లా అనమాట. సో ఆ పవర్ ఉంది. అక్వైరింగ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ పర్పసెస్ అండర్ అథారిటీ ఆఫ్ లా. అర్థమైందా? నెక్స్ట్, రైట్ అగేన్స్ట్ డబుల్ జియోపాడీ. ఇది కూడా మనం తీసుకున్నాం. ఏంది డబుల్ జియోపాడీ అంటే ఒక క్రైమ్కి ఒకటే శిక్ష, 2 శిక్షలు ఉండయి అనేసి డబుల్ జియోపాడీ చెప్తుంది. నెక్స్ట్, రైట్ అగేన్స్ట్ బికమింగ్ విట్నెసెస్ అగెయిన్స్ట్ వన్ సెల్ఫ్. సో మనం తప్పు చేసి మనమే విట్నెస్ అయ్యే రైట్ అనేది లేదు. నెక్స్ట్, డిప్రివేషన్ ఆఫ్ లైఫ్ త్రూ ప్రాసెస్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో 4th కూడా కరెక్టే. సో 1, 2, 3, 4 ఇవన్నీ కరెక్టే. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఫర్ డీనోటిఫైడ్ నోమాడిక్ సెమీ నోమాడిక్ ట్రైబ్స్. సో ఇక్కడ ఏంది అంటే
ఈ సీడ్ ట్రైబ్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కిందికి వస్తుంది. సో ఇది ఏం చెప్తుంది అంటే ద సీడ్ ఎయిమ్స్ టు ఎన్షూర్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్, ప్రొవిజన్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్సెస్, ప్రొవైడింగ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ హౌసింగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సీడ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కిందికి వస్తుంది. సో సెకండ్ తప్పు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో ఫస్ట్ వచ్చేసి రిప్రైవ్. రిప్రైవ్ అంటే ఏంది? టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ పనిష్మెంట్. సో ఫస్ట్ ఇది కరెక్టే. నెక్స్ట్ కమ్యూటేషన్. కమ్యూటేషన్ అంటే ఏంది? రెడ్యూసింగ్ ద సెంటెన్స్ డ్యూ టు స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ సచ్ యాజ్ డిజబిలిటీ ఆర్ ప్రెగ్నెన్సీ. సో ఇది కమ్యూటేషన్ కాదు, ఇది రెస్పైట్ అనమాట. ఓకే, సో సెకండ్ మ్యాచ్ తప్పు. నెక్స్ట్ వచ్చేసి రెమిషన్. రెమిషన్ అంటే ఏంది? రిడక్షన్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ క్యారెక్టర్. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ రెస్పైట్. రెస్పైట్ అంటే చేంజింగ్ ఆఫ్ పనిష్మెంట్ ఫ్రమ్ వన్ కేటగిరీ టు అనదర్. సో ఇది కమ్యూటేషన్. రెస్పైట్ ఏమో రెడ్యూసింగ్ సెంటెన్స్ డ్యూ టు స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అనమాట. ఓన్లీ 1 and 3 అనేవి కరెక్ట్ ఆన్సర్స్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్.